అరే ఆగండి ఆగండి మావా బ్రోస్, మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే ఈ మ్యాచ్ లో ఎవరి పర్ఫార్మెన్స్ వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అరే కంగ్రాచులేషన్ బై పాండ్యా, ఈ సీజన్ లో మొదటగా అస్సాం ట్రైన్ ఎక్కింది మీరే. జరిగిన 9 మ్యాచ్లకి మీరు గెలిచింది 2 మ్యాచ్లు, ఓడింది 7 మ్యాచ్లు. ఇక ఉన్న 5 మ్యాచ్లు గెలిస్తే ఇక్కడ ఏం ప్రయోజనం లేదు. మొత్తం 14 పాయింట్లు వస్తుంది. ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయ్యే ఛాన్స్ కూడా లేకుండా పోయా. అయినా ఎట్లుంది మా చెన్నై అబ్బా, మీ ముంబై అబ్బా. నీ అవ్వ ఈ సీజన్ లో జరిగే 2 మ్యాచ్లు మేమే గెలిచినాం. అది చెన్నై పవర్ అంటే. చెన్నై అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాకుంటది. అరే పుంజి బ్రో, ఏదో పెద్ద మీరు కానిస్టేబుల్ క్వాలిఫై అయినట్లు మాట్లాడుతున్నారేంటి? అటు తిరిగి ఇటు తిరిగి లాస్ట్ కి మా దగ్గరికి వస్తారు. అది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. 9 మ్యాచ్ ఆడితే మీరు 4 మ్యాచ్లు గెలిచింది 8 పాయింట్లు ఉంది. ఇంకా 5 మ్యాచ్లు ఉంది. 5 మ్యాచ్లో 4 మ్యాచ్లు గెలవాలి. మీకు అంత సీన్ ఉందా? అరే మీరైతే ఫిక్స్ అయిపోండి, ఫైనల్ గా వచ్చేది మా గుటికేనని. అరే ఇస్తాం కంబ్యాక్ వట్టిగానే ఇస్తాం. నీ అవ్వ ఉన్న 5 మ్యాచ్లకు 5 వరుసగా గెలుస్తాం. మా చెన్నై తడాకా చూపిస్తాం. అరే ఇన్ని రోజులు ఎస్ఆర్హెచ్ వరుసగా 5 మ్యాచ్లు గెలిస్తే ఎలా ఉంటుందో చూపించింది. ఇక మా సిఎస్కే వరుసగా మ్యాచ్లు గెలిస్తే ఏ విధంగా ఉంటుందో ఈ సీజన్ లో చూపిస్తాం. అరే ఫామ్ లో లేదు గైక్వాడ్ ఫామ్ లోనే లేదని ప్రతి ఓడు కామెంట్ చేసేవాడే. చూస్తారు కదా ఈ మ్యాచ్ ఏ విధంగా ఫినిష్ చేశాను. దగ్గరుండి మరి మ్యాచ్ ని వట్టిగానే ఫినిష్ చేసా. స్ట్రైక్ రేట్ తక్కువగా ఉందని మాట్లాడుకోవచ్చు, కానీ కంబ్యాక్ ఇస్తున్నా. ఇదే ఫామ్ ని మెయింటైన్ చేస్తా, వట్టిగానే మ్యాచ్ ని ఫినిష్ చేస్తా. రుతురాజ్ గైక్వాడ్ అంటారా బాబు, కథ మొత్తం ఏకదమ్ ఉంటది. అరే గైక్వాడు సూపర్ బాయ్, సరైన టైంలో సరైన ఫాము. ఇది కదా చెన్నై కావాల్సిందే. ఇక ఉన్న 5 మ్యాచ్లో కనీసం 4 మ్యాచ్లన్నా గెలవాలి, వట్టిగానే ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టాలి. ఇక మన సిఎస్కే మాత్రం అస్సలు తగ్గేదేలే. పుంజన్న ఎట్లుంది ఈ కార్తిక్ శర్మ కంబ్యాక్? నీ అవ్వ వట్టిగానే ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ ఫినిష్ చేశా. స్ట్రైక్ రేట్ కాస్త తగ్గిండొచ్చు, కానీ మ్యాచ్ లో రన్స్ తక్కువ కాబట్టి స్ట్రైక్ రేట్ తగ్గించా. టార్గెట్ ఎక్కువగా ఉంటే స్ట్రైక్ రేట్ పెంచుతా. ఈ కార్తిక్ శర్మ పవర్ ఏంటో చూపిస్తా. మీరైతే ఏం బెజారు కాకండి, మీరిచ్చిన 18 కోట్లకి న్యాయం చేస్తా. ఉన్న మ్యాచ్ల్ని వట్టిగానే గెలిపిస్తా. కార్తిక్ శర్మ కథ మొత్తం వేరే ఉంటది. అయినా ఏ మాట కా మాట బాయ్, మన టీంలో బ్యాటర్ల కన్నా బౌలర్లు మాత్రం మస్త్ ఫామ్ లో ఉన్నారు. అన్షుల్ కాంబో చూస్తే 3 వికెట్లు, నూర్ అహ్మద్ చూస్తే 2 వికెట్లు, ఓవర్టన్ చూస్తే 1 వికెట్. ఎకానమీ అయితే సూపర్. నీ అవ్వ వేసిన 20 ఓవర్లకి జస్ట్ 159 రన్స్ ఇచ్చారు, 7 వికెట్లు తీశారు. మై డియర్ సిఎస్కే బౌలర్లు, మీరైతే తోపు తురుములు. అంతేకాదు బ్రేవిస్ బ్రో, నీ అవ్వ అన్షుల్ కాంబోజ్ అయితే ఏకంగా పర్పుల్ క్యాప్ లీడర్. జరిగిన 9 మ్యాచ్లకి ఏకంగా 17 వికెట్లు. మన సిఎస్కే పరువు నిలబెడుతున్నాడు. కాంబోజు నువ్వైతే సూపర్ బ్రో, నువ్వైతే అదే ఫామ్ ని కంటిన్యూ చేయి. నెక్స్ట్ మ్యాచ్ లో కూడా వికెట్లు తీసి పడాయి. ఈసారి పర్పుల్ క్యాప్ వట్టిగానే కొట్టి పడాయి. ఈ సీజన్ లో మస్తు హ్యాపీ ఏదైనా ఉందా అంటే ముంబైని 1 కాదు ఏకంగా 2 సార్లు బొంద పెట్టడం. అటు వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో అడుగు పెట్టి వాళ్ళని బొంద పెట్టాం, ఇటు మన హోమ్ గ్రౌండ్ లో వచ్చి వాళ్ళని బొంద పెట్టాం. ఫైనల్ గా 2 సార్లు బొంద పెట్టి మన సిఎస్కే పవర్ ఏంటో చూపించాం.